రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొంటున్న యువతి యువకులు క్రీడా స్ఫూర్తితో విజయాలను అందుకోవాలని, జీవితంలో రాణించాలని ఆర్టీఓ రాణి సుస్మిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి క్రీడాకారుల క్రీడా వందనాన్ని అందుకున్నారు. అనంతరం వాలీబాల్ క్రీడను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరు, ఎంపీడీఓ బాలాజీ, ఎంఈఓ బాబు, సచివాలయం అడ్మిన్లు, ఎంపీపీ మారుతమ్మ, లక్ష్మీకాంతమ్మ, జయం తదితరులు పాల్గొన్నారు. హామీ ఇస్తున్నాము. ఈ క్రీడలలో మా జట్లు గౌరవంగా ఉంటామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు అంతా అలాగే కూర్చో. రెస్పెక్ట్ ఎంతో ప్రామాణికంగా ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని స్టేట్ లెవెల్లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కళ్యాణదుర్గంలో డివిజనల్ లెవెల్లో మనం ఇప్పుడు ఇనాగ్రేట్ చేస్తున్నాము. సో దీన్ని అందరూ సద్వినియోగపరుచుకుని చక్కగా క్రీడా స్ఫూర్తిని నింపుకుని అన్ని ఆటల్లో అందరూ పాల్గొని ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే రకరకాల ప్రైజులు తీసుకుని వచ్చి అలాగే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర కీర్తిని మీరు భారతదేశానికి తెలియజేయాలి అని కోరుతున్నాను. ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ క్రీడ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉన్నది ఒకళ్ళ లైఫ్లో. ఏంటి మీరు క్రీడా స్ఫూర్తి అనేది, స్పోర్టివ్ స్పిరిట్ ఆర్ క్రీడా స్ఫూర్తి అనేది ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్ టు ఇన్కల్కేట్ అనమాట. క్రీడా స్ఫూర్తి ఉంటే మీరు జీవితంలో ఏదైనా జయించవచ్చు అనే నమ్మకం కలుగుతుంది, జీవితంలో దేన్నైనా సాధించవచ్చు అనే ఒక దృఢ సంకల్పం ఏర్పడుతుంది. సో అందుకనే ఈ క్రీడా స్ఫూర్తిని ఆడుదాం ఆంధ్ర ద్వారా మీరు ఇంకా పెంపొందించుకుని ఈ క్రీడల యొక్క ఉత్సవాన్ని ఉపయోగించుకుని మీ యొక్క క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుని చక్కగా ఆటలు ఆడుకుంటాను అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కిరణ్ చౌదరి. ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ కోఆర్డినేటర్గా నాకు ఉత్తర్వులు ఇచ్చారు. అందులో భాగంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ మొదటి రోజు ప్రారంభ సన్నాహాలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మరి కళ్యాణదుర్గం రూరల్ అండ్ అర్బన్ సచివాలయాల్లో ఉన్నటువంటి క్రీడాకారులంతా కూడా పోటీలో పాల్గొంటారు. మొత్తం రూరల్లో మరి 178 జట్లు మరి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అర్బన్లో 707 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరి అలాగే మరి పురుషుల్లో 1866 మంది, మరి మహిళల్లో 341 మంది మరి నమోదు చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీల్లో పాల్గొన్న ఒకే గ్రౌండ్లో ఆడతారా? ఏర్పాటు ఎట్లా చేశారు? ఇంతమంది క్రీడాకారులు ఆడడానికి ఏర్పాటు ఎట్లా చేశారు? ఈ అర్బన్ మరియు రూరల్ సచివాలయాలను 2 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒక గ్రూప్ వాళ్ళు కన్నంచికప్ప ఉన్నత పాఠశాల మైదానంలో ఆడతారు. రెండవ గ్రూప్ వారు ఏపీ మోడల్ స్కూల్ కళ్యాణదుర్గం క్రీడా మైదానంలో వారు ఆ క్రీడలను మరి ఆడతారు. ఇతర మీ చోట్ల ఆట మైదానాలు లేవు. అలాంటప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర దాన్ని ఎలా నిర్వహిస్తున్నారు? ఎక్కడ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు? విలేజ్ మరి గ్రామ స్థాయిలో వివిధ మండలాల్లో ఈ క్రీడలు మరి నిర్వహించడానికి వేరే ప్రైవేటు స్థలాలను కూడా మరి ఎంపీడీఓలు, ఎంఈఓలు వారి యొక్క ఆధ్వర్యంలో వాటన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని జియో ట్యాగ్ కూడా చేశారు. వారికి వ్యాయామ ఉపాధ్యాయులను కూడా అటాచ్ చేయడం జరిగింది. వారందరూ కోఆర్డినేట్ అయ్యి ఈ క్రీడా పోటీలు సచివాలయ స్థాయి పరిధిలో నిర్వహిస్తారు. వీటి నుండి బెస్ట్ టీమ్ ప్లేయర్స్తో సెలెక్ట్ చేసి వారిని మండల స్థాయి క్రీడా పోటీలకు మరి ఎంపిక చేయడం జరుగుతుంది. అక్కడ పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ స్థానాల్లో గెలిచిన వారిని నియోజకవర్గ స్థాయి అనగా జిల్లా స్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది.